దేశంలోని ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్లు రక్షిత త్రాగునీరు అందించాలి అనేటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్ ప్రకారంగా 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా కేంద్రం 3,50,000 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ స్కీమ్ కోసం. గత ప్రభుత్వ హయాంలో 26,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే విధంగా మంజూరు కూడా చేశారు. 4,000 కోట్లు విడుదల కూడా అయినాయి. కానీ ఈ పథకంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. నీటిని బోర్ల నుండి కాకుండా రిజర్వాయర్ల నుండి తీసుకువచ్చి శాశ్వతంగా సరఫరా చేయాలి. ఎందుకంటే బోర్ ఎండిపోతే నీటి సరఫరా ఆగిపోతుంది. అయితే గత ప్రభుత్వం ఈ నిబంధనలు పట్టించుకోకుండా పైపులు కొని బోర్లు వేసి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పుడు ఏం జరిగిందంటే అవి నిరుపయోగంగా ఉండిపోయాయి. ఈ నిబంధనల్ని పాటించినందున కేంద్రం మనకు రావాల్సిన మిగతా 22,000 కోట్ల రూపాయలు కూడా అప్పట్లో నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోని పెద్దలను కలిసి ఆ నిధులను మళ్ళా పునరుద్ధరించవలసిందిగా, మళ్ళీ తిరిగి మంజూరు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసినప్పుడు వారు దానిని అంగీకరించడం జరిగింది. ఇంతమంది నాయకులు ఉండి, ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ప్రజలకు ఒక త్రాగునీరు కూడా అందించలేకపోతే ఇదంతా ఎందుకు అనే ఒక బేసిక్ నెసెసిటీస్ మనం ప్రజలకి అందజేయాలి అనేటువంటిది ఆయన ప్రధాన ఉద్దేశం.